సమావేశమయ్యి ఈసారి జగన్ 2.0 వస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు, ఈసారి వేరే విధంగా ఉంటుందని చెప్తున్నారు. మీరేమంటారు? ఇంకా ఈయన ఉంది అయిపోయింది అయిపోయింది 5 సంవత్సరాలు అయితే ఆయన రిటైర్మెంట్ అయిపోద్ది. మరి ఆయన కొడుకున్నాడు, ఆయన అది ఆలోచించుకోవాలి. ప్రజల గురించి ఆలోచించట్లా, మనం దోసుకుందామని ఆలోచించుకుంటున్నారు. అది మనం దోసుకుందాం, మనం బతికిపోయాం అని ఆలోచించుకుంటున్నారు. ప్రజల గురించి అయితే ఎవ్వరు ఆలోచించట్లా. ఆలోచిస్తే ఈ సరుకులు, ఈ కరెంటు బిల్లులు ఈ రకంగా పెంచరు. అవునా కాదా? పెంచరు. అది ప్రజల గురించి ఆలోచించేవాడైతే ఇవన్నీ పెంచరు. జనాల మీద భారం వేసేస్తున్నారు ఇష్టాసారంగా. ఇంటి పన్నులు ఏంటి, కరెంటు బిల్లులు ఏంటి, సరుకులు ఏంటి, అల్లాడిపోతున్నారు జనాలు చెప్పుకోలేక. ఉన్న ఆస్తులు పొలాలు కూడా అమ్ము దిగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నమాట, మా ప్రభుత్వంలో 90% దాకా పథకాలు అమలు చేసాం మేము. అమలు చేశాడు, చేయలేదని అంట్లా. కాకపోతే ఇప్పుడు ఏదో చేస్తానంటున్నాడు. మరి చేస్తాడో చేయడో తెలియదు. చేసేదాకా లేదు, నమ్మకం లేదు. చెయ్యాలిగా చేస్తానని చెయ్యాలి. ఎత్తేనేగా తెలిసేది. వస్తా అన్నదాన్ని ఇస్తానని నమ్మకూడదని చెయ్యాలిగా. చేస్తేనే నమ్మేది ఎవరైనా. చేయకపోతే ఎవడు నమ్ముతాడు? నేను వస్తానంటే అర్దాకా వెళ్ళి వెనక మారిపోతా. వస్తానని ఇస్తానని అసలు నమ్మకూడదు. చేసి అప్పుడు చెప్పాలా చేశానని. ఆయన ఎక్కువ పథకాలు పెట్టాడు, ఏమిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నాడా చంద్రబాబు నాయుడు? అప్పులు చేశాడు అన్నాడా? అప్పుల సంగతి చంద్రబాబు నాయుడు తెలియదా? ఈ జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఎందుకు పెట్టాడా పెట్టలేదా? మరి అక్కడ తెచ్చి పెడదాం అన్నాడు. దేశం అప్పులో ఉంది కదా, మరి ఎక్కువ ఇస్తానని ఎందుకు పెట్టాడు? గెలవటాన్ని. ఇప్పుడు ఏమి ఇచ్చాడు అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశాడు. కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే దేశం అప్పుల్లో ఉంది తెలుసు అందరికీ. తెలిసినప్పుడు అప్పుల్లోంచి ఎట్ట బయటపడాలి మనం అని చెప్పాడా? చెప్పలేదు కదా. ఆయన కన్నా ఎక్కువ వికలాంగులకు 6,000 అన్నాడు, వీళ్ళకి 4,000 అన్నాడు, మళ్ళీ 2 నెలలు ఎగస్ట్రా అన్నాడు. ఇవన్నీ ఎక్కడ తెచ్చిద్దామని, అప్పుల్లో ఉన్నప్పుడు ఎత్తిద్దామని అడిగాడు. మరి ఎలక్షన్లో అడగలేదా? మరి ఈయనకన్నా ఎక్కువ పథకం పెట్టాడు కదా, మరి ఇవ్వాలి కదా. అప్పుడు తెలియదా అప్పుల్లో ఉందని గెలవక ముందల? జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తాము, 30 ఏళ్ళు మేమే పాలిస్తాము, ఈసారి గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు. ఎవరన్నా పాలిని మన ప్రాబ్లం మనకే ఉండదు. ఎవరు వచ్చినా మనకు ఒకటే. కాకపోతే ఎవరు మంచి చేసి వెళ్ళాడా అన్నదే కావాలి మనకి. ఒకటి అప్పులు చేశారంటున్నాడు. నువ్వు అప్పులు చేసావు, ఏం చేసావు, మాకు ఇస్తానన్న ఇచ్చావుగా అంటున్నారు జనాలు. అంటున్నారా అంటలేదా? ఎవరికి ఎగ్గొట్లా, ఇస్తానన్నా ఇచ్చాడు. నీకు 15 అన్నాడు. ఎవరికి 15 ఇచ్చాడు? పిల్లలకి. అదేమంటే ఆయన కూడా ఫస్ట్ సంవత్సరం ఇవ్వలేదు, 2వ సంవత్సరం నుంచి ఇస్తాం మేము అంటున్నారు. మంత్రుల గురించే జగన్మోహన్ రావు గారు పోయారండి. ఆయన మంచోడు, తండ్రి మంచోడు, ఆయన మంచోడు. ఆయన ఇస్తానన్న పథకాలు ఇచ్చాడు. ఆయన మళ్ళీ రావాలి అని కోరుకునేవాళ్ళు కూడా బోళ్ళు మంది ఉన్నారు. అంతే కదా. ఇది ఉన్నది ఉన్నట్టే. ఈ బూతులు తిట్టుకోవడం కూడా చండాలంగా ఉంది. ఎవరు తిట్టుకోవాలి. సారీ, ఆమె తప్పుగా మాట్లాడితే ఉన్నదేమో చెప్తారు. కానీ ఈ భూములు కబ్జా చేయటం మాత్రం గ్యారంటీ. మాది కూడా గారేశారు. మా ఆడపిల్లలకి ఇచ్చింది తినేసాడు ఆ మంత్రి. బోర్డు ఉంది, పేరు ఎందుకు? 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. న్యాయం జరుగుతున్నా. ఈయన వచ్చేవి న్యాయం చేశాడు. అన్ని కాగితాలు తీసుకుంటున్నారు, అక్కడ పాడేస్తున్నారు. తీసుకుంటున్నానని పేరు. ఒక్కడికి న్యాయం చేసినట్టు కనపడతలే. మొన్న టీవీలో కూడా ఏడుతున్నారు. కాగితాలు తీసుకెళ్ళాము, అక్కడ పెట్టాము, అటు గురించే ఎత్తట్లేదు, తీసుకున్నామని పేరు. అంతేనా కదా? అలా అనిపిస్తుందమ్మా కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? పథకాల విషయంలో కానీ ఏం పథకాలు ఇస్తున్నాడు ఆయన? ఏం పథకాలు ఇవ్వట్లేదు, ఏమి లేదు. ఆయన ఎక్కిన కాంచి అందరూ ఇదే వ్యాపారాలుగా చాలా దెబ్బతింటున్నారు. ఎందుకు వచ్చాడు అనిపిస్తుంది. దాని మీద జగనే కరెక్ట్గా చెప్తాను. జగనే ఏదైనా అమ్మఒడైనా ఏదైనా ఆయన బాగా ఇస్తాడు జగన్. వీళ్ళంతా జనాలంతా ఏం చేశారు? చంద్రబాబు నాయుడుకి వేశారు ఓటు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టిన పథకాల వల్ల ఓట్లు వేశారంటారా? అంతే కదా. మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే మరి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పాటికి పిల్లలకి అమ్మఒడి ఇస్తారు, పింఛన్ ఇస్తారు, మరేంటి పింఛన్ ఇస్తారు. మరి ఆడపిల్లలకి 1500 ఇస్తానని చెప్పాడు. పోస్ట్ ఆఫీస్లో అందరి దగ్గర 200 కట్టించుకున్నాడు. మరి ఏమి ఇస్తున్నాడు ఆయన? ఏమి ఇస్తున్నాడండి? అంటే ఖజానా ఖాళీగా ఉంది. ఏం ఖజానా ఖాళీగా ఉంది? అంత దొంగ ప్రజల దగ్గర డబ్బులు తనిఖీ చేస్తున్నారు. ఈసారి మన ప్రభుత్వం వస్తుంది, 30 ఏళ్ళు మనమే పరిపాలిస్తాము అని చెప్పేసి జగన్ గారు మాత్రం వస్తాడండి ఈసారి పక్కాగా. ఎందుకంటే ఏ మోసాలు లేకుండా ఉంటే ఆయన వస్తాడు. ఎందుకంటే ఆదరణ మన జనాలకు ఎక్కువగా ఉంది.
మాకు పింఛన్ 55 ఏళ్ళకి అన్నాడంటే మాకు ఇప్పుడు 60 ఏళ్ళు, ఇంతవరకు ఏమీ లేదు. మరి ఆ ఉద్దేశంతోనే చేసాం. ప్రతి ఒక్కటి చేస్తానంటేనే అందరు ఆస్తే వేసారు, ఏమీ లేదు. ఇస్తే మంచిది. మా ప్రభుత్వంలో 90% పథకాలు మేము అమలు చేసాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నారు, ఏమీ అమలు చేయట్లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏం అమలు చేసి ఏమైనా ఉంటే ఒక పింఛన్ ఒక్కటే నాకు కనబడుతుంది. నేను తిరుగుతాను కాబట్టి ఆటోలో కూడా అనుకుంటారు జనాలు, ఏం చేస్తున్నాడు అంటే, ఏం చేస్తున్నాడు ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు, అంతమించి చేయలేదు. అమ్మఒడి లేదు, ఏమీ లేదు. జగన్ గారు ఉంటే అమ్మఒడి వచ్చింది, పింఛన్లు వచ్చినాయి, పేద పేదలను చూసేవాళ్ళు, ఇంటికి వచ్చి పొద్దున్న ఇచ్చేవాళ్ళు అని చెబుతున్నారు. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. ఆయన తెలుసు కదండి ఖాళీగా ఉందని తెలిసి మరి అన్ని హామీలు ఇచ్చి ఇవ్వాలా, నా వల్ల కాదని అంటున్నాడు. మరి జనాలు తెలుసు కదా ఇట్లాగే చేస్తున్నాడు ఏనా ప్రతిసారి. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తా అంటున్నారు, మరి ఇలా రావటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పక్కాగా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఏంది అంత నమ్మకం ఏంటి? అంతే, ఆయన చేశాడు, తిన్నాము. ఈయన అబద్ధం ఆడకూడదు. మేము ₹1 తినలేదు వీళ్ళ దాంట్లో, ఈ రోజుకి కూడా చూస్తున్నా. ₹1 బిళ్ళ ఏంటో తెలియదు. ఆయన దాంట్లో నేను తిన్నాను, అభిమానం ఉంది. ఆపరేషన్ చేశాడు, మనిషి కూడా చక్కగా మాట్లాడతాడు, గర్వంగా లేదు. ఒకళ్ళు ఒక రీతి. ఈయన పరిపాలన బాగుంది, మనస్తత్వం బాగుంది, అన్నీ బాగా చేస్తాడు. పేదలకు మాత్రం నెంబర్ 1, అందులో డౌటే లేదు. పోయినసారి కూడా ఆయన రావాలండి లెక్క అయితే. ఎవరు? జగన్ గారే రావాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా మాకు చాలా బెనిఫిట్స్ పొందాం. ఆరోగ్యశ్రీ కానీ అవి కానీ, ఆపరేషన్ కూడా ఫ్రీగా అయింది. లేదు ఎప్పుడైనా నేను చనిపోవాల్సింది నిజం చెప్పాలంటే ఆయన కృప వల్ల బ్రతికాం. ఇప్పుడు ఇలాంటివి కూడా బయట అడిగితే ఏం లేవండి అది ఇది అని అంటున్నారు. డబ్బులు పెట్టుకు చేయించుకోవాల్సి వస్తుంది. అంత స్మోహం మాకు లేదు. వడ్డీలు తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు. ఆ వడ్డీలో కట్టాలా, ఈ హాస్పిటల్కి వెళ్ళాలా, రోజు ఇంట్లోకి చూసుకోవాలా, చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైనా కానీ ఏంటి ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు, ఏమీ లేవు. పిల్లలకి ఇది అన్నాడు, అవి లేవు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఎవరికి ఏ 15 పైసలు కూడా లేదు. అలాగుంది ప్రభుత్వం. అంటే మీకు ఎప్పుడు ఆపరేషన్ అయిందన్న? ఏం ఆపరేషన్ అయింది మీకు? లోపల స్టోన్స్ వచ్చినాయి అన్న. అప్పుడు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళా 2 లక్షలు తక్కువ అవుతుంది అన్నారు. అలాంటిది ఈయన గారు అది పెట్టడం వల్ల ఆరోగ్యశ్రీ నాకు చాలా ప్రాణంతో అన్నానంటే ఆయనే వాస్తవం అండి. డబ్బులు లేవు, ఆ టైంలో ఆదుకున్నాడు ఆయన గారు. జగన్ గారు కూడా మాకు 10,000 ఇచ్చాడు. ఇప్పుడు అవి కూడా లేవు. ఆటోల పరిస్థితి అంత మాత్రం ఉంది. ఆటోలు పెరిగిపోయినాయి బాగా, అది పరిస్థితి. మీకు ఏ సంవత్సరంలో ఆపరేషన్ అయ్యిందా? వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆ టైంలో అది పేద ప్రజలు బాగా ఆదుకున్నాడండి. మెయిన్ వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఎంత పోగొట్టుకున్నారు, ఎంత అనేది మాకు అనవసరం. పేదల్ని బాగా చూసుకున్నాడు ఆయన. అందుకనే ఆయన అంటే వాళ్ళ ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ఆర్ అంటే బాగా అభిమానం. అదే పేదవాళ్ళు చూసిన వాడే మాకు దేవుడు. నిన్న వాళ్ళ నాయకులతో సమావేశం అయ్యారు. ఈసారి మన ప్రభుత్వం వస్తే ఇబ్బంది పడుతున్న కార్యకర్తలకి నేను అండగా ఉంటానని చెప్తున్నాను. ఉంటారండి, చేస్తారండి. గతంలో చేశాడు కదా, ఇప్పుడు కూడా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చూశాడు కదా, ఇంకెక్కువ చేయగలడు అని అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నాడు ఆయన, ఇంతమందికి ఇస్తానన్నాడు, చేశాడు. మరి వాళ్ళు ఎవరికి ఎవట్లా బాధపడుతున్నారు అని అన్నారు, చేశాడు. ఇవాళ సందుకి గొంతుకి అయిపోయినాయి. అది చాలా ఘోరం. ఇంటికి వెళ్తా డబ్బులు జనాలకి. దేవుడి వల్ల మాకైతే అలవాట్లు లేవు, మానేసాము దేవుడిని నమ్ముకున్న తర్వాత. ఇంతకుముందు అంటే ఇట్లాగే చేసి ఇంట్లో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. చంద్రబాబు ఏమి ఇవ్వలేదు సార్. మాకే మునిగిపోతే మేము ఇల్లు మునిగిపోయి పిల్లలు అగసాట్లు పడుతుంటే సార్ ఇప్పటికి ₹1 కూడా పడలేదు సార్. మాకే పిజ్జు పోయింది, ఇల్లు పోయింది, అన్నీ పోయినాయి సార్. అంటే ఇప్పుడు విడత పెడుతున్నారు కదా, ఇప్పుడు సార్ ₹1 మాకు ఇవ్వాలి కదా సార్. ఏం పెట్టాడు సార్ ఆయన? ₹1 ఇవ్వచ్చు కదా సార్. మునిగిపోయి 15 రోజులు ఇళ్ళల్లో పడి ఉంటే ₹1 ఇవ్వచ్చు కదా సార్. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు సార్, మాకేమి ఇవ్వలేదు సార్. అంటే ఇప్పుడు మళ్ళీ కూడా సెక్రటరీకి వెళ్తే మళ్ళీ రాని వారికి కూడా పడతాయి ఒకసారి. సార్ ఇవ్వలేదు సార్, వెళ్ళొచ్చాం సార్, ఇవ్వలేదు. మళ్ళీ బాబాయ్ చెబుతున్నా గవర్నమెంట్ బాగా చేస్తుందండి. ఏం చేస్తున్నారు సార్? ఏం చేయట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. ఈసారి మా ప్రభుత్వం అధికారంలో మా జగన్ అన్న వస్తుంది సార్. ఇత పులి సార్, పులి జగన్ అన్న పులి వచ్చాడు. మళ్ళీ చూడు ఎలా వచ్చాడు.
పులివచ్చుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోలేదు, రాష్ట్రాన్ని మళ్ళీ వచ్చింది సార్. మా ఏంటి? జగనన్న ఉంటే వచ్చే అప్పుడు ఇచ్చాడు మాకి. ఏంటి అసలు నమ్మకం ఏంటి? మాకు నమ్మకం, మా జగనన్న నమ్మకం మాకి. పట్టుకు అన్నం పెట్టిండు. ఇక వచ్చింది తిట్టకూడదు, చంద్రబాబు బాబాయిని కూడా తిట్టకూడదు. ఒక్క రూపాయిని సార్ చూశారు, ఆయన వచ్చారు సరే అందరికి ఇవ్వాలి కదా సార్. ఇల్లు మునిగిపోయి వచ్చారు కదా సార్, ఒక్క రూపాయిని ఇవ్వచ్చు కదా సార్. మేము ఈసారి అధికారంలోకి వస్తాము, కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. జగనానికి చచ్చిపోయిన కూడా చచ్చిపోతాం. ఏంటి అంత అంత అభిమానం ఆయన చేసిన సార్. నీళ్ళు ఇంత లోతు వచ్చింది సార్, చూసారా? ఒక్కొక్కరు 2-3 పేర్లు పెట్టుకొని డబ్బులని తీసుకెళ్ళారు సార్. మాకేమన్నా ఇదిగో పేదవాళ్ళకి సాయం చేస్తే కదా సార్. చెప్పండి సార్ మీరేనా అంటే అందరికీ వస్తాయి. సార్ ఒక్క రూపాయే సార్. ఏమి ఇదిగో కట్లు లుంగీలు కూడా ఇవ్వలేదు సార్. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తాను ఈసారి ఈ తాపు జగనన్న వచ్చేది గ్యారెంటీ సార్. సార్ ఇల్లు మునిగిపోయి అన్నం లేక గూడు లేక వేస్తే రాలా. మోడీ తప్పుడు పని చేసిండు, లేకుంటే ఏడొస్తుంది సార్ అలాగా రాదు సార్. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్లే పట్టం కట్టారంటున్నారు కదా సార్. ఈ తాప ఏం సీట్లు వస్తాయి సార్.